చంద్రశేఖరరావు గారు పోయి రోజా ఇంట్లో భోజనం చేసినాక మీడియాతో మాట్లాడుతూ రాయలసీమని రతనాల సీమగా మారుస్తా అన్నాడు. నేను కావాలంటే క్లిప్పింగ్స్ పంపిస్తే ఎవరైనా ఎక్కడైనా మీటింగ్లు పెట్టుకోవచ్చు, ఎవరైనా ప్రెస్ మీట్లు పెట్టుకోవచ్చు. చంద్రశేఖరరావు గారు పోయి రోజా ఇంట్లో భోజనం చేసినాక మీడియాతో మాట్లాడుతూ రాయలసీమని రతనాల సీమగా మారుస్తా అన్నాడు. నేను కావాలంటే క్లిప్పింగ్స్ పంపిస్తా. మా చెల్లె కుడి పక్కన ఉంది, ఇంకొకరు ఎవరో ఎడమ పక్కన ఉన్నారు, రోజా గారు ఎడమ పక్కన ఉన్నారు. మరి ఆ రోజు ఎందుకు యాదికి రాలేదు కవిత గారు? నాయన మనం బీఆర్ఎస్ పెట్టొద్దు, పక్క రాష్ట్రాలలో పోటీ చేయొద్దు చెప్పిందా మరి కవిత? మన పైసలు తీసుకుపోయి పంజాబ్లో చెల్లని చెక్కులు ఇచ్చిన రోజు, నీ నోడిపోయిన ఈ దీదీ దగ్గరికి పోయిన రోజు హెలికాప్టర్లో ఇదే చెల్లి ఉండాడు. బీఆర్ఎస్ని విస్తరిస్తామని పక్క రాష్ట్రాలకు తిరిగినప్పుడు ఇదే కవితమ్మ పక్కన ఉండే కేసీఆర్ గారి పక్కన. సో ఆ రోజు కూడా చెప్పాల్సింది, నాయన మనం ఒక చిన్న పార్టీ, ఒక ప్రాంతానికి పరిమితమైన పార్టీ, పక్క రాష్ట్రాలకు పోవద్దు అని చెప్పాలి. సో మీరు చేస్తే రాజకీయం ఎట్లయితుంది? పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక మీటింగ్ పెడితే దాంట్లో ఇంత గొడవలు చేయాల్సిందేమో. సో వాళ్ళ ఉనికికి ప్రమాదం వచ్చినప్పుడు, తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడు, రాబోయే వారసుల ఉనికికి ప్రమాదం వస్తే అందరికీ కడుపు నొప్పినేయాలి, అందరూ జై తెలంగాణ అనాలి. వాళ్ళు రొయ్యల పులుసు తీసుకున్నా, పంజాబ్కు పోయి చెల్లని చెక్కులు వంచినా, మహారాష్ట్రలో మనమే గెలుస్తున్నామని అబద్ధాలాడి డబ్బులు రైతులకు వంచినా మనమందరం మౌనంగా ఉండాలి. ఎందుకంటే సారీ చెప్పిండు కదా. సారీ చెప్తే మనం సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. సో డెమోక్రసీలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఎవరు ఎక్కడ పోటీ చేస్తానా అభ్యంతరం చెప్పాల్సినటువంటి అవసరం లేదు.